వెల్కమ్ టు రాజనీతి. చేబ్రోలు కిరణ్ అరెస్ట్ వివాదం, గోరంట్ల మాధవ్ ఓవర్ యాక్షన్, వీటి పర్యవసానాలు గుంటూరు జిల్లా పోలీసుల మీద తీవ్రంగా ఉండేట్టు కనిపిస్తూ ఉంది. కిరణ్ అరెస్ట్ విషయంలో పోలీసులు ఒక పేరు మోసిన క్రిమినల్ని పట్టుకొచ్చినంత హడావిడి చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత మీడియా ముందు ప్రవేశపెట్టినప్పుడు అతని ముఖానికి ఒక ముసుగు దుడిగారు. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చినాయి. సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్ళు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరణ్కి సంఘీభావంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే ఈ కిరణ్ అరెస్ట్ చేసినప్పుడు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పోలీస్ కాన్వాయ్ని అడ్డుకున్నాడు. కిరణ్ అరెస్ట్ వ్యవహారం ఎక్కడో అనంతపురంలో ఉండే గోరంట్ల మాధవ్కి ఎలా తెలిసింది, గోరంట్ల మాధవ్ అక్కడికి ఎలా వచ్చాడు అనే దాని మీద చర్చ జరుగుతూ ఉంది. ఇతన్ని ఎక్కడ పట్టుకున్నారు, కిరణ్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది అతనికి ఎలా తెలిసింది. అతను పోలీస్ కాన్వాయ్ని అడ్డుకున్నాడు. ఈ వ్యవహారంలో ఈ ఇన్ఫర్మేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచే గోరంట్ల మాధవ్కు లీక్ అయింది. మాధవ్ వెంటాడాడు, పోలీసులను అడ్డుకున్నాడు, పోలీసుల మీద దౌర్జన్యం కూడా చేశాడు. ఆ తర్వాత కిరణ్ని ఎస్పీ ఆఫీస్కి తీసుకెళ్తే పోలీసులను ఫాలో అయ్యాడు. వాళ్ళ కాన్వాయ్తో ఇతను కూడా ఫాలో అయ్యాడు. అసలు ఇతను ఫాలో ఎలా అవనిచ్చారు అనేది ఒకటి ప్రశ్న. ఒకసారి అడ్డుకున్న తర్వాత, రెండు ఎస్పీ ఆఫీసులోకి వెళ్ళిన తర్వాత చుట్టూ పోలీసులు ఉండగానే కిరణ్ మీద కాలుతో తనటానికి ప్రయత్నం చేశాడు గోరంట్ల మాధవ్. అంటే ఏమనుకుంటున్నాడు ఇతను చట్టానికి ఒకప్పుడు ఎంపీగా పనిచేశాడు. ఇలాంటి ఎంపీలని, ఇలాంటి రౌడీలని ఎంపీలకు పంపించి జగన్మోహన్ రెడ్డి సమాజానికి ఏం సందేశం ఇస్తున్నాడో అర్థం చేసుకోవాలి ఇక్కడ. సరే, అది పక్కన పెడితే ఇతన్ని అరెస్ట్ చేశారు. పోలీసు విధులను అడ్డుకున్నాడని, కిరణ్ మీద దాడి చేయబోయాడని అరెస్ట్ చేస్తే పోలీసుల మీద కూడా రెచ్చిపోయాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఎస్పీ పిలుస్తున్నాడు, లోపలికి రండి అంటే ఎస్పీని బయటికి రమ్మనండి అన్నాడు. రమ్మనండి, ఇక్కడికే రమ్మనండి, రమ్మనండి ఎస్పీ గారిని. వాట్ ఈస్ ది ప్రాబ్లం చెప్పండి సార్. ఏమి దేనికి పిలుస్తున్నారు? మళ్ళీ ఇచ్చినారు ఆల్రెడీ నన్ను. చూసారుగా అట్లా రెచ్చిపోయాడు. సో అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు కిరణ్కి ముసుకేసాడు కదా పోలీసులు, వీళ్ళకి కూడా ముసుకేయాలిగా, వేయకపోతే జనం ఊరుకోరుగా, విమర్శలు వస్తాయిగా. అందుకని మాధవ్తో పాటు ఇంకో 5 మొత్తం 6 అరెస్ట్ చేశారు. అయితే 5 ముసుగులు వేశారు కానీ మాధవ్కి ముసుకేయలేదు, మీడియా ముందుకు తీసుకురాలేదు. అంటే గోరంట్ల మాధవ్ ముసుకేసుకోవడానికి ఒప్పుకోలేదో, ఆయన బెదిరించాడో, లేకపోతే ఆయనతో వీళ్ళు లాలూచి పడ్డారో తెలియదు కానీ మొత్తానికి అతను రాలేదు. పైగా కస్టడీలో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడుకునే అవకాశం ఇచ్చారు. పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఫోన్లు మాట్లాడటానికి అవకాశం ఇవ్వరు, నిబంధనలకు విరుద్ధం. సిఐ దగ్గరుండి మాట్లాడిచ్చాడు, అరండల్పేట సిఐ. ఇది అంటే అడుగడుగునా గోరంట్ల మాధవ్కు సహకరించారు. గోరంట్ల మాధవ్ విషయంలో మెతక వైఖరితో ఉన్నారు. కిరణ్ తీసుకొచ్చేటప్పుడే ఓవర్ యాక్షన్ చేశారు. అంటే ఇవన్నీ ఏంటి, అధికారంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పోలీస్ యంత్రాంగం ఉన్నట్టు అర్థమవుతూ ఉంది. ఈ కిరణ్ అరెస్ట్ చేశారనే విషయం ఎస్బీలో స్పెషల్ బ్రాంచ్లో ఉన్న ఒక ఉన్నతాధికారి గోరంట్ల మాధవ్కి తెలియజేశాడని చెప్తున్నారు, ఇన్ఫామ్ చేశారని చెప్తున్నారు. ఇప్పుడు అతనికి మెమో ఇవ్వబోతున్నారని అంటున్నారు. మరి ఎంతవరకు ఇస్తారో చూడాలి. పోలీసుల ముందే కిరణ్ మీద దాడికి పాల్పడటం, పోలీసులతో దురుసుగా ప్రవర్తించడం, ఇవన్నీ కూడా పోలీస్ ప్రతిష్టను దెబ్బతీసేవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ ప్రతిష్టను దెబ్బతీసేవి. నాట్ ఓన్లీ గుంటూరు పోలీస్, ఏపీ పోలీస్ ప్రతిష్టను దెబ్బతీసే సంఘటన ఇది. ఈ ఇష్యూని ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అరండల్పేట సిఐతో పాటు ఇంకో 2-3 ఉన్నతాధికారులు, ఒక 5 కానిస్టేబుల్ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. ఈ మొత్తం ఎపిసోడ్లో గుంటూరు ఎస్పీ తీరు మీద కూడా విమర్శలు వచ్చినాయి. కిరణ్కి ముసుగు వేయటం, మాధవ్ను వదిలేయటం, గతంలో కూడా ఎస్పీ టీడీపీ నేతలకు సహకరించలేదనే ఆరోపణలు ఉండటం, సీనియర్ నేతల సిఫార్సులను సైతం పక్కన పెట్టారన్న ఆరోపణలు, ఇవన్నీ కూడా ఆయన కొంత బ్యాడ్ చేశాయి. ఆ త్వరలోనే ఆయన కూడా బదిలీ చేయొచ్చన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. Like, share and subscribe to Rajaniti channel.